తల్లి అంటలేదు, చెల్లి అంటలేదు, అన్నదమ్ముడు అంటలేదు. అయ్యి బాబు ఈ మధ్యన లూష అంత ఎట్టుగాని ఎవరినెవడో చంపడం లూసుల కంటే తల్లిని పిల్లలను, పిల్లల తల్లిని ఏంటంటే ఎక్కువైపోయి. ఏంటంటే కోపం వచ్చింది. పిల్ల వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే తల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందిరా బాబు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. పాపం 10వ తరగతి చదువుతున్న పిల్ల ఒక ఎదవతో వెళ్ళిపోతే కంప్లైంట్ ఇచ్చింది. పాపము పోలీసులు ఎదుగు పట్టుకొని తీసుకొచ్చారు. మొన్నే కంప్లైంట్ ఇస్తేనండి పోలీసులు తీసుకొచ్చి అప్పగించారండి. అప్పగిస్తే 10వ తరగతి చదువుతున్న పిల్ల, మా అమ్మ మాకు అడ్డుగా ఉంటుంది, మా అమ్మ నా ఇష్టానుసారంగా నన్ను ఉండవట్లేదు అని చెప్పేసి వాడిని తీసుకొచ్చి పీక గొడ్డ చుట్టి చంపేసిందండి తల్లిని. ఇంత వయసు కదండి పాపం తల్లిది కూడా. చంపేసి కొంచెం ప్రాణం ఉందని చెప్పేసి మరలా దేన్నో తీసుకొచ్చి దానితో మొక్క మీద కొట్టేసి చంపేసిందండి. చెల్లి అక్కడ ఉందండి. చెల్లిని తీసుకొచ్చిందంట. నువ్వు బయట ఉండి అన్నదంట. అయ్యో అమ్మ ఆ పిల్లనది అనుకున్నదంట. ఎలా ఉంటే అమ్మ పడిపోయిందోమో అనుకున్నదంటండి. ఈ లక్క చంపేసిందని సంగతి తెలియదు. చిన్న పాప అమ్మ పడిపోయిందోమో అని అనుకున్నదంటండి. తర్వాత తెలిసిందంటండి. ఏంటంటే కన్న కూతురు తల్లిని చంపేసిందని నమ్ముతారు. ఇది ఎక్కడైనా నమ్మాలి. కోపం ఎందుకు వచ్చింది? నువ్వేం మంచి పని చేసావా? నువ్వేం మంచి పని, నీ కోపం ఎందుకు వచ్చింది? చేసేది ఎదవ పని. మళ్ళీ దానికో మకానికి కోపం ఒకటి. తల్లిని చంపేసిందండి. మరి తల్లి పిల్లల్ని తవడతోనూ అక్కర సంబంధం పెట్టుకొని పిల్లలు అడ్డు వస్తున్నారని అయ్యో న్యూస్లు. ఈ మధ్యన అయ్యే న్యూస్లు అండి. తల్లిని పిల్లలు చంపడం, పిల్లల తల్లులు చంపడం. ఆశ్చర్యవేస్తుంది. ఏంటి పిల్లలకు అనుకుని పిల్లలు చంపేసుకుంటారంటే చంపేస్తా. మరి ఏం చేద్దాం? కోపంలో నీ కోపంతో నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. చాలా ప్రమాదం. కోపం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. కోప్పడి పిల్లలు చంపేసుకుంటారా? కోప్పడి అన్నదమ్ములు చంపేసుకుంటారా? కోప్పడి కన్నుకొని పిల్లలు చంపుకోడు పెట్టండి. ఇది పాపమా కాదా ఆలోచించండి. కొంతమంది ఆవేశంతో చంపేస్తున్నారు. తర్వాత ఏం చేయాలి అర్థం కాక వాడే చంపుకొని చచ్చిపోతున్నాడండి. అసలు చంపని వాడు చెప్పాడు, భయపడి మరలా చచ్చిపోమని వాడు చెప్పాడు. నిన్ను ఎందుకు అలా చేస్తున్నారు?